గురువుగారు, తల దువ్వుకోవటం సంస్కారం అని అంటారు. అయితే చిన్నపిల్లలకు, శిశువులకు ఏ వయసు నుంచి తలపై దువ్వెన వాడవచ్చు? తల దువ్వుకునే విషయంలో ఎటువంటి నియమాలు వర్తిస్తాయి? చాలా మంచి విషయమే ఇది కూడాను. తల దువ్వుకోవడం తెలుగు సాహిత్యంలో ఒక చక్కటి చమత్కారం ఉంది. తలకు మాసినవాడు తల దువ్వుకోనివాడు అనేటటువంటి వ్యంగ్య సంభాషణ ఒకటి శ్రీశ్రీ మహాకవితో ఇతరులు చేసినట్లుగా చమత్కారాల్లో చెబుతూ ఉంటారు. తలకు మాసినవాడు అనే ఒక దుష్టవాక్యం కూడా ఒకటి ఉంది, నిందావాక్యంగా. తలకు మాసినవాడు అంటే బొట్టు పెట్టుకోనివాడు అని అర్థం, లేదా కేశములు విరివిగా పెంచుకొని సన్యాస జీవితానికి దరిదాపుల్లో ఉన్న వ్యక్తిగా కూడా భావన చేయవచ్చు. తల దువ్వుకోవడం సంస్కృతీకరింపబడిన లక్షణానికి ప్రతీక, సంస్కరించుకోవడానికి ప్రతీక. నెత్తికి తలకు తైలం మర్దన చేసుకొని చక్కగా దువ్వెన చేత కేశములను దువ్వుకోవాలి. చిన్నారి బాలబాలికలకు 6 నెలల ప్రాయం వరకు శిరస్సు పైన దువ్వెన పెట్టరాదు. అన్నప్రాశన అయిన తదుపరి దువ్వెనను వినియోగించాలి. సూర్యాస్తమయం అయిన తరువాత కూడా మహిళ దువ్వెన వాడరాదు. అలాగే మగవారు సైతం పూర్వకాలంలో శిరోముండనములే ఉండేవి, శిఖ మాత్రమే ఉండేది. నేటి కాలంలో రాజరిక ధర్మాన్ని అనుసరించి చక్కగా కేశములు పెంచుకుంటున్నారు. ఈ కేశములను మగవారు కూడా సూర్యాస్తమయం 6 గంటల తర్వాత దువ్వరాదు. ఇది ధర్మశాస్త్ర ప్రమాణం. అలా దువ్వినట్లయితే ఆరోగ్యం తగ్గుతుంది. అనారోగ్య చిహ్నాలు, వృద్ధాప్య చిహ్నాలు దేహానికి వస్తాయి. పరాశర స్మృతిని అనుసరించి ఈ కేశములను మహిళలు కత్తిరించరాదు అని కూడా ధర్మశాస్త్రం ప్రత్యేకంగా తెలియజేస్తుంది. అనేక విషయాలలో మనం చేసిన పాపాలన్నీ కూడా కేశములను ఆశ్రయించి ఉంటాయి. కనుకనే దేవతా దర్శనం చేసినప్పుడు శిరోజములను, శిరస్సుతో సమానమైనటువంటి వాటిని మొక్కుబడిగా చెల్లించడం, ఎవరైనా గతించిన ఎడల ఆ పెద్దలకు మనం చేసేటటువంటి శాస్త్ర విహిత ధర్మశాస్త్ర కార్యాలలో, పిండ ప్రదానాదికాదులలో 10 రోజులకు సంబంధించిన ప్రత్యేకంగా ఆచరించేటటువంటి కర్మలలో కూడా వపనము, క్షౌరము తప్పనిసరి అని శాస్త్రం. సమాధానం ఈ ప్రశ్నకు ఏమిటి అంటే, చిన్నారి బాలబాలికలకు అక్షరాభ్యాసం, అలాగే చౌలం, ఆ కర్మ వరకు దువ్వెన వినియోగించవచ్చు. కానీ అన్నప్రాశనం అయిన తదుపరి మాత్రమే వినియోగించాలి. లేతనైనటువంటి ఆ శిరస్సు పైన దువ్వెనతో అలా గీచినట్లయితే ఆ పుండు ఏర్పడి లేదా జుత్తు ముడులు కట్టి ఏదో మొక్కుబడి అనే మాటలుగా కూడా మారే అవకాశం ఉంటుంది. ఇది శాస్త్రం.